నమస్తే జబర్దస్త్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమలలో దివ్యల మాదిరి కేక్ కటింగ్ పై వచ్చిన విమర్శలపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. దుబాయ్లో చిక్కుకుపోయిన విమాన ప్రయాణికులకు నటుడు సోనూ సూద్. తిరుమలలో దివ్యల మాదిరి కేక్ కటింగ్ పై వచ్చిన విమర్శలపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. తమపై డైవర్షన్ కోసమే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన తెలిపారు. టీటీడీ చైర్మన్ తనపై పోలీసులకు ఫిర్యాదు చేయించారని, వీడియోలో తప్పు లేనప్పుడు ఎగ్లెస్ కేక్ కటింగ్ లో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. నేత్ర దర్శనం రోజు కూడా తమపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. తాము తప్పు చేయలేదని కోర్టులోనే తేల్చుకుంటామని, తప్పు చేసినట్లయితే స్వామివారి శిక్షకు బాధ్యులవుతామని తెలిపారు. రాసలీలలు, కిచెన్ రూమ్లో కౌగిలింతలు చేసినటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి గురించి ఈరోజు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో చర్చ జరుగుతుంది. దానికి వారేమంటారంటే, ఇందులో నాకు 30 సంవత్సరాల నుంచి ఆ కుటుంబాలతో సంబంధాలు ఉన్నాయి, దీన్ని అనవసరంగా దుష్ప్రచారం చేశారు, అందులో కొంత భాగం ఏఐ టెక్నాలజీ కూడా వాడారు, అయినా ఆ వీడియో నేను చూస్తుంటే ఆ వీడియోలో నాకు ఎక్కడ తప్పు అనిపించలేదే, అక్కడెక్కడ తప్పు జరిగినట్టు అనిపించలేదే అని బిఆర్ నాయుడు గారు నొక్కి నొక్కి చెప్పారు. బిఆర్ నాయుడు గారు TV5 యజమాని, మరి అంతేకాకుండా టీటీడీ చైర్మన్ గారు. ఏం సార్ చైర్మన్ గారు ఈరోజు టీటీడీ నుంచి కంప్లైంట్ చేసి మాధురి మీద, తనుజ మీద కేసు పెట్టాలని ఆదేశించారట. మరి మీరు చేసిన దానికి ఏం చేయాలి? మీరు చేసిన పనికి ఆ వీడియోలో ఏ తప్పు లేదు, నాకు ఏ తప్పు కనిపించట్లేదు అంటున్నారు కదా. వీడియో చూశాను, ఏదైతే మేము తనుజ చేత ఆ కేక్ కట్ చేయించాము పుట్టినరోజు సందర్భంగా, ఎగ్లెస్ కేక్ని, గుడ్డు వాడనటువంటి ఆ కేక్ని ఏదైతే కట్ చేయించామో అది కూడా నేను చెక్ చేశాను, అందులో నాకు కూడా ఏ తప్పు కనిపించలేదే. మీరు చేసిన రాస క్రీడలకు తప్పు కనిపించకపోతే నేను కేక్ కట్ చేసిన దానిలో ఎటువంటి తప్పు మీకు కనిపించింది అని నేను ప్రశ్నిస్తున్నాను సూటిగా. మీరు చైర్మన్ అయితే నేను ఎమ్మెల్సీ. చైర్మన్ హోదాలో మీరు సమాధానం చెప్పారు, ఎమ్మెల్సీ హోదాలో నేను మీకు అడుగుతున్నాను, నా తప్పేంటి? కట్ చేయాలన్నటువంటి విషయం, కట్ చేయకూడదన్నటువంటి విషయం మాకు తెలియదు, ఓకే, తెలియక జరిగింది. ఆ స్వామివారికి మేము తెలియక, ఇలాంటి నిబంధన ఒకవేళ ఉండుంటే తెలియక జరిగిందని స్వామివారిని మేము వేడుకుంటాం ఒక భక్తుడిగా. అది ఎగ్లెస్ కేకు అని కూడా క్లారిటీగా చెప్తున్నాం. దానికి రసీదు ఉంది, షాప్ కూడా ఉంది, మేము పే చేసిన అమౌంట్ కూడా 1100 రూపాయలు ఉంది. కేవలం మీ రాస క్రీడల్ని డైవర్ట్ చేయడానికి, డైవర్షన్ పాలిటిక్స్ బాగా అలవాటు కదా, అది డైవర్ట్ చేయడానికి ఈరోజు మా విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి మళ్ళీ రెండో కేసు, మళ్ళీ అరెస్ట్ చేస్తాం. చేయండి. ఈ కేసులు, అరెస్టులు ఇవన్నీ భయపడే బాడీస్ కావు ఇవి. ఢిల్లీలో భారత క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు వేడుకలు నిర్వహించనున్నారు. ఇందులో మొదటి రోజు వేడుకలను శనివారం జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మొదటి రోజు వేడుకలలో భాగంగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. एंड ऑल्टरनेट क्या था, जो लोग नहीं कर सकते हैं वो क्या करें, नाड़ी शोधन प्राणायाम करें, जिसे हम अनुलोम विलोम कहते हैं. नाड़ी शोधन में हम श्वास को रिटेन भी करते हैं. तो अनुलोम विलोम भी मैं आपको साइकिल करके दिखाती हूँ. ठीक है, तो आप अनुलोम विलोम प्राणायाम के लिए अपने स्पाइन को फिर से स्ट्रेट करें, अपनी जागरूकता अपने मन को यहाँ लेकर आए. एंड आई विल रिक्वेस्ट. రేవంత్ సర్కార్ చేపట్టిన 99 ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. అసలు ఏం చేశారని 99 రోజుల ప్రణాళిక పెట్టారని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు. రైతులకు, మహిళలకు ఏం చెబుతారు? అవ్వ తాతలకు ఒక కొత్త పెన్షన్ ఇచ్చారా? భర్త చనిపోయిన చెల్లెమ్మలకు పెన్షన్ ఇచ్చారా? 3 లక్షల పెన్షన్లు తీసేశారు తప్ప మీరు ఇచ్చింది ఒకటి కూడా లేదు అని మండిపడ్డారు. ఇంకేందో 99 రోజుల ప్రణాళిక అని పెట్టిండు. ఆ 99 రోజుల ప్రణాళికలో రైతుల గురించి చెప్తారట. ఏం చెప్తారు రైతుల దగ్గర పోయి? కరెంటు 24 గంటలకు వెళ్ళి 12 గంటలు చేసిన, అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్కి చెప్తే ఇంటికాడికి యూరియా వస్తుండే, యూరియా రాకుండా చెప్పుల లైన్లో పెట్టేట్టు చేసిన, యాసంగిలో బోనస్ ఎగ్గొట్టిన, ఈ యాసంగికి రైతు బంధు ఎగ్గొట్టిన, వడగల్లవాన పైసలు ఎగ్గొట్టినా,
నన్ను చూడుండి అంటావా పోయి? ఏం మొహం పెట్టుకొని పోతున్నావు? 99 రోజుల ప్రణాళికల మహిళల ప్రోగ్రాం పెట్టినావు. 99 రోజుల ప్రణాళికల మహిళల దగ్గరికి పోయి నేను మహాలక్ష్మి 2500 ఎగ్గొట్టినా, నేను తులం బంగారం ఎగ్గొట్టినా, స్కూటీలు ఎగ్గొట్టినా అని చెప్పడానికి పెట్టుకున్నావా 99 రోజుల ప్రణాళిక? అసలు నువ్వు ఏం చేసినావని 99 రోజుల ప్రణాళిక? అవ్వాతాతలకు ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినావా? నువ్వు భర్త చనిపోయిన చెల్లెలకు ఒక్క పెన్షన్ ఇచ్చినావా? ముసలోళ్ళకు ఒక కొత్త పెన్షన్ ఇచ్చినావా? 3 లక్షల పెన్షన్లు తీసేసినావు. నువ్వు పెన్షన్లు తీసేసినావు తప్ప కొత్త పింఛన్ ఇచ్చింది లేదు, 4000 ఇచ్చింది అంతకంటే లేదు. సత్తుపల్లి మండలం సదాశివునిపేటలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 యువకులు మృతి చెందారు. సిద్ధారం గ్రామానికి చెందిన గంధం మనోజ్ 16 సంవత్సరాలు, గద్దల కార్తీక్ 18 సంవత్సరాలు బైక్ పై మర్లపాడు వెళ్లి వస్తుండగా సదాశివునిపేట శివాలయం సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్రాక్టర్ ట్రక్కును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన మనోజ్, కార్తీక్ అక్కడికక్కడే మరణించారు. బైక్ ఏది? అదేనా? అడిపోయిందా? ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో భారతీయ జనతా పార్టీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉండాలని, సైద్ధాంతిక పునాది క్రమశిక్షణతోనే మొదలవుతుందని తెలిపారు. పండిట్ దీన్ దయాళ్ చెప్పిన ఏకాత్మ మానవతావాదం బాటలో బీజేపీ నడుస్తోందని ఆయన చెప్పారు. భారతీయులు అందరూ కలిసి ఉండాలని భారతీయ జనతా పార్టీ చెబుతుందన్నారు. ఇప్పుడు నడిచే రాజకీయాలని సైద్ధాంతిక విలువలు లేకపోవడం వల్లే పార్టీలలో ఇలాంటి వికారాలని చూస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ క్యాడర్ను గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసుకునే విధంగా నాయకులు ఆలోచన చేయాలని ఆయన సూచించారు. ప్రతి వ్యక్తి యొక్క సమగ్ర అభివృద్ధి కోరుకునే పార్టీ బీజేపీ అని, విలువలతో కూడిన సమాజ నిర్మాణం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమని చేస్తారు. भारतीय जनता पार्टी, भारतीय जनता पार्टी, नरेंद्र मोदी गारी नायकत्व, नरेंद्र मोदी गारी नायकत्व, नितिन नबीन गारी नायकत्व, नितिन नबीन गारी नायकत्व, रामचंद्र गारी नायकत्व, रामचंद्र गारी नायकत्व. भारत माता की जय, भारत माता की जय. ఏం చూసాం మళ్ళీ కోల్పోయిపోయినాయి. బ్రహ్మాండం సార్ ఖుషి ఫోటోలు తీసుకో జరగమంటున్నా.
భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సుధాకర్ గారికి మనకు కాదు, కేవలం మన పక్కన చెప్పడానికి తప్పితే మనకి కాదు అన్నట్టు కంప్లీట్ చేసుకోండి. పరీక్షలకి చివరి దాకా కాకుండా చెప్పండి కదా, మీరు చెప్పేటే నమ్మకం. మరి రాష్ట్రంలో బలమైన పార్టీ జనసేన పార్టీ. స్పీడ్ పెంచిన జనసేన పార్టీ సభ్యత్వ నమోదు. పార్టీకి కార్యకర్తలే దిక్సూచి. ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు గత సంవత్సరంతో పోలిస్తే మరింత ఎక్కువ సభ్యత్వ నమోదు చేయాలని, అందుకు కార్యకర్తలు ఉద్యమించాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ పేర్కొన్నారు. జనసేన ఉద్యమ ప్రోగ్రాంలో భాగంగా శనివారం కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం జనసేన గ్రామ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సభ్యత్వ నమోదులో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే పంతం నానాజీ స్ఫూర్తితో ముందుకు వెళ్తున్న సభ్యత్వ నమోదు త్వరితగతిన పూర్తి చేయాలని, గతంలో రూరల్లో 25,000 సభ్యత్వ నమోదు చేశామని దాన్ని మరింత రెట్టింపు చేయాలని ఆకాంక్షించారు. జనసేన పార్టీ రాష్ట్రంలో బలంగా ఉందని, దాన్ని మరింత బలపరిచేందుకు కార్యకర్తలు ముందుకు రావాలని అన్నారు. కష్టపడిన కార్యకర్తకు తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందన్నారు. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఎమ్మెల్యే పంతం నానాజీ నర్సరావుపేట ఎంపీ సెగ్మెంట్లో ఇన్ఛార్జిగా పనిచేస్తూ సభ్యత్వ నమోదును ముందుకు తీసుకెళ్తున్నారని, అలాగే రూరల్లో కూడా ప్రతి ఒక్కరూ త్వరితగతిన సభ్యత్వ నమోదు పూర్తి చేయాలన్నారు. ముందుగా ఎంపీ కిషన్లతో జ్ఞాపకాలు అందజేసి ఘనంగా తాతాజీ సత్కరించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కాకినాడ రూరల్ అధ్యక్షులు కరెడ్ల గోవిందు దొరబాబు మాట్లాడారు. అనంతరం ఎంపీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తిమ్మాపురం గ్రామ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్లో జనసేన ఉద్యమ ప్రోగ్రాంలో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ నాతో పాటు మన గోవింద్ గారు, అలాగే తాతాజీ గారు, దొరబాబు గారు, సతీష్ గారు, ఇంకా జనసేన కేడర్ వీర మహిళలు అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. సో యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కాకినాడ రూరల్లో 25,000 సభ్యత్వం చేయడం జరిగింది. ఈ ఇయర్ మన ఎమ్మెల్యే గారు నానాజీ గారు, ఆయన వేరే టోటల్ పార్లమెంట్ నరసరావుపేట పార్లమెంట్ కి ఇన్ఛార్జి కింద వేసి అక్కడ కూడా ఇదే స్థాయిలో కనింగ్ రేపులో అక్కడ కూడా ఆయన మెంబర్షిప్ డ్రైవ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. సో కాకినాడ రూరల్ అనేది పార్లమెంట్ లోనే పిఠాపురం తర్వాత అగ్రస్థానంలో ఉండేది కాకినాడ రూరల్. దీంట్లో ఇప్పుడులాగే ఈసారి కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు. అలాగే వెళ్ళేటప్పుడు కూడా టోటల్ ఎవరెవరు ఎలా చేయాలి ఏంటి అని కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ లో ఈ రోజు ఇక్కడికి వచ్చి మేము ఉద్యమ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నాం. సో ఈ మెంబర్షిప్ అనేది పార్టీకి ఎంత ఇంపార్టెంట్ అనేది మనందరికీ తెలిసింది. మన బలం నిజంగా గెలిచిన తర్వాత ఎంత బలపడటం అనేది మనకి సత్తా అనేది చూపించేది మన సభ్యత్వం. అలాగే రానున్న రోజుల్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తని ఏం చేశారంటే ఎలా ఎన్నుకున్నాము సభ్యత్వం ప్రకారం నిజంగా సభ్యత్వం చేసిన సాధించిన అభివృద్ధి అలాగే స్థానిక పోటీ చేయడానికి కూడా మొదటి ప్రాధాన్యత ఈ సభ్యత్వం చేసే సాధస్కి ఇవ్వాలని చెప్పి. సో ఇలాగే కాకినాడ పార్లమెంట్ లో అన్ని మన జిల్లా కాకినాడ వచ్చేసి స్టేట్ లో నంబర్ 1 ఉంది. అందులో నంబర్ 1 కాకినాడ రూరల్ ఉంది. సో ఇంకా మనం లాస్ట్ ఇయర్ చేయవలసిన దాటాలి అంటే 5,000 చేస్తే సరిపోతుంది. తర్వాత ఎమ్మెల్యే గారు నేను మాట్లాడుకున్నది ఏంటంటే కంపల్సరీ 24,000 దాటిస్తామని. సో దానికి కృషి చేస్తున్న సమాజం కూడా నాకు తెలుసు. అలాగే మళ్ళీ ఇప్పుడు కూడా రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా మనం బలం చూపిస్తూ అలాగే 21% లీడర్స్ కి అవకాశాలు కల్పించి ఎక్కువ స్థానాల్లో జనసేన అత్యధిక స్థాయిలో జనసేన పోటీ చేస్తూ అండ్ కష్టపడ్డ కార్యకర్తకి నిజంగా ఆ పదవులు తగ్గేటట్టు గెలిచి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాన్ని ఉద్దేశించి మనం అందరం కూడా మన టార్గెట్ అయిన 24,000 దాటి 30,000 వరకు మనం చేస్తున్న అందరినీ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్దాపురంలో పోలీస్ కార్డన్ సెర్చ్, వాహనాలు సీజ్.
పెద్దాపురం పరిస్థితికి చెందిన సూరంపాలెం రోడ్డు జగనన్న కాలనీలో శనివారం ఉదయం నుండి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు పెద్దాపురం ఇన్ఛార్జి డీఎస్పీ కేవీ సిద్ధినారాయణ ఆధ్వర్యంలో ఎస్ఐ మౌనిక పోలీసు సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరూ సహకరించాలని, అపరిచితులు అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని, అపరిచితులకు ఇళ్లను అద్దెకి ఇవ్వరాదని, శాంతి భద్రతలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఇన్ఛార్జి డీఎస్పీ సత్యనారాయణ హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్ఐ మౌనిక కోరారు. మహిళలు, చిన్నారులు, ప్రధానంగా యువత సైబర్ నేరాల పట్ల, మొబైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ మౌనిక ఆదేశించారు. రికార్డులు సక్రమంగా లేని దీక్షాకర్ వాహనాలను పెద్ద ఎత్తున సీజ్ చేశారు. డివిజన్ పరిధిలోని పోలీసులు పెద్ద ఎత్తున కార్డన్ సెర్చ్లో పాల్గొన్నారు. నమస్కారాలండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది మరి స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ని ఏర్పాటు చేయాలనేటటువంటి సంకల్పంతో మన రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ మత్తు పదార్థాలు కానీ, గంజాయి కానీ, ఈ మాదక ద్రవ్యాలు కానీ లేకుండా చేసి మహిళలపైన, చిన్నపిల్లలపైన జరిగేటటువంటి అకృత్యాలను నివారించడానికి ఈ ఈగల్ టీం అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసి ఏ మారుమూల ప్రాంతంలో అయినా సరే ఎవరూ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ యొక్క మాదక ద్రవ్యాలకి బానిసలయ్యి వాళ్ళ యొక్క విలువైనటువంటి జీవితాన్ని పాడు చేసుకోకూడదనేటటువంటి దృఢ సంకల్పంతో ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా పోలీసు డిపార్ట్మెంటు మా గౌరవ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు, అదేవిధంగా ఈ ఈగల్ టీం ఇన్ఛార్జి గారు అయినటువంటి ఈ ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారు, మా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గారి ఆధ్వర్యంలో మరి అన్ని సబ్ డివిజన్లోనూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని పోలీస్ స్టేషన్లోనూ కూడా మారుమూల ప్రాంతాల్లో, అంటే లాడ్జెస్ అయి ఉండొచ్చు, లేదంటే ఐసోలేటెడ్ ఏరియాస్ అయి ఉండొచ్చు, డైలాప్లేటెడ్ అంటే నిర్మానుష్యంగా ఒక్కొక్క కొన్ని ఇళ్ళు ఉంటాయి, అక్కడ ఎవరు ఉండరు. వీళ్ళు ఎవరైతే మత్తు పదార్థాలు తాగేటటువంటి వాళ్ళు జనాల మధ్యలోకి వచ్చి తాగరు. ఏదో ఒక మారుమూల ప్రాంతాల్లో లేదంటే డైలాప్లేటెడ్ హౌసెస్లోకి వెళ్ళి తాగి మళ్ళా రోడ్డు మీదకు వచ్చి ఈ మహిళల ఎడల, చిన్నపిల్లల ఎడల జోగుత్సాకరంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల క్రైమ్ రేటు పెరుగుతూ ఉంటుంది. యువత తమ విలువైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటారు. కాబట్టి యువత భవిష్యత్తే రేపొద్దుట దేశానికి ఎంతో అభివృద్ధి చూపిస్తుంది. కాబట్టి ఎవరూ కూడా ఈ మత్తు పదార్థాలకి బానిసలు కాకూడదనేటటువంటి ఉద్దేశంతో, ఈ గంజాని నిర్మూలించాలనేటటువంటి ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం ఎక్కడో ఏదో మారుమూల ప్రాంతాల నుంచి తీసుకుని వచ్చి కొంతమంది పిల్లలకి అది అలవాటు చేయటము, దానివల్ల వాళ్ళు తెలియని వయసులో చిన్న చిన్న నేరాలు అది చేయటము, తాగిన మైకములో ఆ మత్తు యొక్క ప్రభావంతో మరి ఆడపిల్లల మీద. కాకినాడ కలెక్టరేట్ లో లీగల్ ఎయిడ్ క్లినిక్ ను జిల్లా జడ్జి ఆనంది, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ప్రారంభించారు. జిల్లా కలెక్టరేట్ లో లీగల్ ఎయిడ్ క్లినిక్ ను జిల్లా జడ్జి ఆనంది, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్లు శనివారం ప్రారంభించారు. జిల్లా జడ్జి ఆనంది మాట్లాడుతూ మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్న ఎవరికైనా రాజ్యాంగం కల్పించిన హక్కులకు ఇబ్బంది కలగకుండా తమ సంస్థ తగిన విధంగా సహకరిస్తుందని పేర్కొన్నారు. లీగల్ ఎయిడ్ క్లినిక్ ద్వారా చికిత్స పొందుతున్న వాళ్లకు, వారి సహాయకులకు న్యాయపరమైన ఉచిత సహాయాన్ని అందించనున్నట్లు తెలిపారు. మార్చి 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్లు నెరవేర్చినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ తిప్పేనాయక్, అడ్వకేట్స్ జి సునీల్ కాంత్, పి శ్రీదేవి, సతీష్ కుమార్, గోపాలకృష్ణ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ కలెక్టరేట్లో లీగల్ ఎయిడ్ క్లినిక్ అన్నది ఓపెన్ చేశాము. ప్రజలందరకు పాలన లాగే ఇది కూడా ఏంటంటే లీగల్ ఎయిడ్ అన్నది అందరికీ, కామన్ పబ్లిక్ కూడా అవైలబిలిటీలో ఉండాలని, ఎవరికైతే లీగల్ ఇష్యూస్ ఉన్నాయో, కోర్టుకు రాలేము, లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి, ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఏ కోర్టుకి వెళ్ళాలో కూడా తెలియని వాళ్ళు ఇలాగ కలెక్టరేట్కి ఎలాగో గ్రీవెన్స్ డే రోజు వస్తారు. వాళ్ళకి లీగల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఇక్కడ మా ప్యానల్ అడ్వకేట్స్ ఉంటారు, వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు. వాళ్ళ ప్రాబ్లమ్కి ఎలాంటి సొల్యూషన్ కావాలి, ఏ కోర్టుకి వెళ్తే వాళ్ళకి ఏ కేసు వేస్తే, క్రిమినల్ కేసా, సివిల్ కేసా, ఏ కేసు వేస్తే ప్రాబ్లమ్ సొల్యూషన్ అవుతుందో వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు. అలాగే కొంచెం పేదవాళ్ళు కానీ ఎవరైనా ఎఫోర్డ్ చేసుకోలేదు, కౌన్సిల్ పెట్టుకోలేని వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా ఎక్స్టెండ్ చేస్తారు. సో ఇదేంటంటే కామన్ పబ్లిక్కి కూడా ఈ లా అన్నది అవైలబిలిటీలో ఉండాలని, వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ తొందరగా సాల్వ్ అవ్వాలని, వీలైనంత ఖర్చు
ప్యానల్ అడ్వకేట్ ఒకళ్ళు వస్తారు. సో పబ్లిక్ ఎవరికేమైనా లీగల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు కాంటాక్ట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ రిడ్రెస్ చేసుకుంటారని కోరుకుంటున్నాము. అలాగే వచ్చే నెక్స్ట్ సాటర్డే March 14th నేషనల్ లోక్ అదాలత్ ఉంది. ఆ రోజంటే ఏమైనా పెండింగ్ కేసెస్ ఉన్నా అవన్నీ కూడా కోర్టులో వాళ్ళు వచ్చేస్తే ఆ రోజే కాంప్రమైజ్ రికార్డ్ చేసి సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సివిల్ కానీ క్రిమినల్ అయితే కాంపౌండ్ కేసెస్ అన్నీ అంటే చిన్న కేసెస్ ఏమైనా ఉంటే అవి కూడా అన్నీ కూడా కాంప్రమైజ్ రికార్డ్ చేస్తారు. ఏళ్ల కొద్దీ కోర్టు చుట్టూ తిరగకుండా ఏమైనా సెటిల్మెంట్ అయిపోతే 14th March లోక్ అదాలత్ అటెండ్ అవుతే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగా సాల్వ్ చేసేవచ్చు. కాంప్రమైజ్ రికార్డ్ చేస్తామని తెలియపరచుకుంటున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం శ్రీ విముక్తి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కేంద్రం కాకినాడలో శనివారం స్థానిక UTF భవనంలో మహిళా సభ నిర్వహించడం జరిగింది. ఈ సభకు ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు రెడ్డి దుర్గాదేవి అధ్యక్షతన వహించగా APRCS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్నాకుల వీరాంజనేయులు ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా జిల్లా పరిషత్ సెంటర్ నుండి కలెక్టర్ ఆఫీస్ మీదుగా UTF భవనం వరకు మహిళలు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. March 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం నేపథ్యంలో మహిళల అనన్య త్యాగాల విరోచిత పోరాటాలను చేసి 8 గంటల పనిదినంతో పాటు అనేక హక్కులను సాధించి పెట్టారని, వారు త్యాగాలు ఎనలేనివని కొనియాడారు. మోడీ ముప్పు కోసం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి 8 గంటల పనిదినాన్ని 10 గంటలు చేస్తూ మహిళలకు నైట్ షిఫ్ట్లు వంటి నిర్ణయాలు చేస్తున్నారని విమర్శించారు. మహిళలకు ఉన్న చట్టాలు సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శించారు. మహిళలపై, పసికందులపై, వికలాంగులపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయని అన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం శ్రీ విముక్తి జిల్లా నాయకులు రెడ్డి దుర్గాదేవి మాట్లాడుతూ దేశంలో మహిళలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారని అన్నారు. మాదక ద్రవ్యాలు నియంత్రించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కన్వీనర్ డి సంగీత, జిల్లా నాయకులు పైడిమల్ల యమున, అనుష్క కుమారి, శంకరమ్మ, APRCS ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజాబాబు, AIFTU జిల్లా కార్యదర్శి కుంచె ఆంజిబాబు, PDSU రాష్ట్ర కార్యదర్శి కడితి సతీష్, APRCS జిల్లా నాయకులు కె రామలింగేశ్వరరావు, వై సత్యబాబు, వీరామణి, సీతమ్మ, నీలవేణి తదితరులు ప్రసంగించారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి కార్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ప్రధానంగా ఈవేళ కాకినాడ పట్టణంలో ప్రగతిశీల మహిళా సంఘం శ్రీ విముక్తి ఆధ్వర్యంలో ఇవాళ అంతర్జాతీయ మహిళా ఉత్సవం జరుపుకుంటూ ఉన్నాం. ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా ఇవాళ అంతర్జాతీయ మహిళా ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాయి. వాళ్ళ మహిళా సంఘాలకి మా ప్రజా సంఘాలకి తేడా ఏంటంటే, ప్రధానంగా మా ప్రగతిశీల మహిళా సంఘం ఎక్కడైనా ఎప్పుడైనా భారతదేశంలో ఏ మహిళపై అత్యాచారం జరిగినా, ఎక్కడ చిన్న పిల్లపై అత్యాచారం జరిగినా ఖండించేది ఏ సంఘం అంటే ప్రగతిశీల మహిళా సంఘం శ్రీ విముక్తే. రోడ్ల మీద వచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడైనా సరే అంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు చట్టాలు చేసే కానీ అది దిక్కు దిమానం కూడా లేదు. ఆ చట్టాలు ఎందుకు వరకట్న చట్టాలు చేశారు వాళ్ళు. వరకట్నాలు పెరిగాయి తప్ప తరగలేదు. వరకట్న హత్యలు పెరిగాయి, గృహ హింసలు పెరిగాయి. అందుకే నేను ఏమంటానంటే ఈ ప్రభుత్వాల్లో చిత్తశుద్ధి లేదు. ఏదైనా ఘటన జరిగిందనుకో అప్పుడే వీళ్ళు నిద్రలేగుస్తారు. నేను ఏట్లపాలెం ఘటన చూడండి, అందులో ఎంతమంది మహిళా కార్మికులు ఉన్నారు, ఎంతమంది చనిపోయి 28 మంది చనిపోయారు. ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు, ఏం చేస్తున్నారు పోలీసు, ఏం చేస్తుంది రెవెన్యూ, ఏం చేస్తున్నారు ఈ రేబల్ ఇన్స్పెక్టర్లు అంతా కూడా నిద్రపోతున్నారు. వీళ్ళు మత్తు వీళ్ళు ఇచ్చే మామూలుకి అలవాటైపోయారు వీళ్ళు. అందుకే నేనేమంటానంటే ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని కార్మిక చట్టాలు వచ్చినా, ఎన్ని మహిళా చట్టాలు వచ్చినా, ఎన్ని సంఘాలు వచ్చినప్పటికీ కూడా నిమిషానికి ఒక మహిళ రేపు గురవుతుంది. ఇలా చేసిన చట్టాలని ఇప్పుడున్నటువంటి ఈ పురుషాధిపత్యంలో ఎక్కడా కాపాడలేకపోతున్నాయి. అందుకే ఈవేళ పట్టణంలో కూడా మేము మేజర్గా మా మహిళా సంఘం నాయకులు కూడా మహిళకు రక్షణ కల్పించాలి, మహిళల మీద అత్యాచారాలను ఖండిస్తూ జరిగిన ఊరేగింపు ఈరోజు సభ కానీ ఊరేగింపు కానీ. అందుకని నేను ఏమంటానంటే ఖచ్చితంగా మహిళలకి పఠిస్తున్నటువంటి చట్టాలు చేయాలి. ఆ చట్టాలు కూడా చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే, లేకుంటే మహిళలకి రక్షణ లేదు. ఓ పక్క అమెరికా వాడు పెద్ద ఎత్తున ఇరాన్ మీద దాడి చేస్తూ ఉన్నాడు, ఇజ్రాయెల్ రెండు కలిపి.
మన ప్రభుత్వం కూడా ఏం మాట్లాడతలేదు. చదువుకున్న స్కూళ్ళ మీద కాలేజీల మీద దాడి చేసి వందల మందిని చంపుతూ ఉన్నాడు. ఓ పక్క చిన్నపాటి దేశాలన్నీ అమెరికా డొనాల్డ్ ట్రంప్ మింగేస్తా ఉన్నాడు. శాంతి అన్నాడు, ఇవాళ రక్తం తిరుగుతున్నాడు. భారతదేశంలో అన్ని రకాల నిత్యావసర ధరలు పెరిగే అవకాశం పుష్కలంగా ఉన్నాయి. దాని మీద కూడా పగ స్త్రీల మహిళా సంఘం పోరాడవలసిందే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయుధాలతో లొంగిపోయిన 126 మంది మావోయిస్ట్ నక్సల్స్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలలో దివ్యల మాదిరి కేక్ కటింగ్ పై వచ్చిన విమర్శలపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. దుబాయ్లో చిక్కుకుపోయిన విమాన ప్రయాణికులకు నటుడు సోనూ సూద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.